ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైన తరువాత భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్తో సుదీర్ఘంగా చర్చించారు. మ్యాచ్ ఫలితం పట్ల కోచ్ తీవ్ర అసంతృప్తిగా కనిపించారు. గంభీర్ తన అసంతృప్తిని కెప్టెన్, బౌలింగ్ కోచ్తో పంచుకున్నారు. అయితే వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులే చేసింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా ముందు 26 ఓవర్లలో 131 పరుగులు లక్ష్యం ఉంచారు. ఆతిథ్య జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 21.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ తర్వాత అక్కడి కెమెరాలు భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్తో కోపంగా మాట్లాడుతున్న వీడియోలను చూపించాయి. గౌతమ్ గంభీర్ సరిగ్గా ఏం మాట్లాడుతున్నారో స్పష్టంగా తెలియకపోయినా అది ఏకపక్ష సంభాషణలా అనిపించింది. కెప్టెన్ గిల్ నిశ్శబ్దంగా మౌన ప్రేక్షకుడిలా ఉండిపోయారు. గిల్ తిరిగి సమాధానం చెప్పడం కనిపించలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుభ్మన్ గిల్ కు టీమిండియాకు వన్డే క్రికెట్లో కెప్టెన్ గా ఇది తొలి మ్యాచ్. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత టీమిండియాకు ఇదే తొలి అంతర్జాతీయ సిరీస్ కాగా రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తొలగించినట్లు ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ప్రకటన సమయంలో తెలియజేశారు. అయితే ఈ మ్యాచ్లో గిల్ కెప్టెన్ గానే కాదు, బ్యాటర్ గా కూడా విఫలమయ్యాడు. 18 బంతుల్లో కేవలం 10 పరుగులు మాత్రమే చేశాడు.